నూతన మాసము మొట్టమొదటి దినమున పరిశుద్ధ పునరుద్ధార ఆదివారం ఆరాధనలు సజీవంగా వచ్చారు. లేఖనాలు తెలియజేస్తూ ప్రతి ఆదివారం మాకు ఒక పర్వదినము, పండుగ దినము అని. ఎందుకు అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో మా అతిక్రమం అంత దూరపరిచారు. ఆయన మన అపరాధము నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు అని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4:25 కీర్తనకారుడు 103:12 తెలియజేస్తుంది. ఈ దినము మేము నిద్రపోయిన వేళ సైతం ఒక నిమిషం విడబాయి కనుపాపని కాపాడి మందిరానికి నడిపించారు. మొదటి ఆదివారంలో నేను జ్ఞాపకం చేసుకునే కృప ఇచ్చాను. ఈ మంచి ధన్యతను బట్టి యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అన్నారు. ఆయన తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్న వారు ధన్యులు అన్నారు. ఆ ధన్యత మా కలగతీసినందుకు భద్రములు చెల్లిస్తుంది. సమస్త మహిమ ఘనత కీర్తిని ఆరోపిస్తుంది. ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా విమోచకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్లీజ్ బి సీటెడ్. వెల్కమ్ టు దిస్ Lord's తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ థర్డ్ సర్వీస్. మొదటిసారి వచ్చిన వారిని కూడా ప్రభువుకు ఆహ్వానిస్తున్నా. గ్రేట్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య శుభ శక్తిగల నామములో అందరికీ శుభములు సమాధానం కలుగుగాక. ప్రభువు మీకు పిల్లారా, దేవుడు మనందరినీ కూడా 4 వారాలు 31 దినాలు ఒక మాసం అంతా కాపాడాడు. ఇది 32వ దినం. ఇంకా 333 దినములు 48 వారములు ఉంటున్నవి. దేవుడు గత మాసం అంతా మనము కాపాడి భద్రపరిచినందుకు ప్రభువుకు కృతజ్ఞతగా బిగ్గరగా చప్పట్లతో ప్రభువు మీ అందరి క్షేమని తలస్తూ మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాము. ఇంకా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే మాకు తెలియజేస్తే ఖచ్చితంగా మనదిన ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఆదివారం ప్రార్థనలు, విజ్ఞాపన ప్రార్థనలు దాన్ని మేము ప్రార్థనలో ఉంచుతాం. మీకు ఏదైనా సమస్య ఉంటే మీరు యూ క్యాన్ రైట్ ఇన్ ఎ షీట్ అండ్ యూ క్యాన్ పుట్ ఇన్ ఈవెన్ ఆఫరింగ్ బాక్స్. ఆ యొక్క కానుకల దాంట్లో కూడా మీరు వేయవచ్చు. లేఖన భాగం మనము చదువుకున్నాము. చదువుతూ ఉన్నప్పుడు ఆ లేఖన భాగం నన్ను ఆకర్షించింది. The book of Numbers chapter 31 verses 21 to 23 that we have read it. సంఖ్యాకాండము 31:22 నుంచి 22 వరకు మనము చదువుకున్నాము. ఒకవేళ మీరు ఇంతవరకు విని ఉండవచ్చు ఆ లేఖన భాగం. అది నాట్ ఎగ్జాక్ట్. ఎంతమంది ఈ లేఖన భాగము ఇంతకు ముందు ఎప్పుడైనా మీరు ధ్యానించి చెప్పడం కానీ లేక ఎప్పుడైనా విన్నారా? సంఖ్యాకాండం 31:21 నుంచి 23 వచనాలు మనం చదువుకున్నాం. దాన్ని ఎవరైనా విన్నారా సందేశం? నెవర్ హర్డ్. నేను క్యాజువల్గా అంటే బైబిల్ భాగం రాస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు. రాయడంతో పాటు మళ్ళీ చదవడం కూడా చేస్తూ ఉంటాను. చదువుతున్నప్పుడు ఈ వాక్య భాగం నన్ను ఆకర్షించినప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని షేర్ చేసుకోవాలని అనుకున్నాను. మాట్లాడద్దని ఎవరు దయచేసి పిల్లలు అట్లా ఉంటే అక్కడ మీరు వాళ్ళని వదిలిపెట్టి రావాలి. ఈ మందిరానికి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు కొరకు, ఎవరి కొరకు కాదు. కాబట్టి అది ఆరాధన అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మీరు మాట్లాడితే ఆ పిల్లల్ని తీసుకుంటే అక్కడ వదిలిపెట్టాలి. మనకు తెలుసు రాను మన ఆరాధన ఎంత అవుతుంది? 1 గంట సేపు ఆరాధన అయింది. కాబట్టి మీరు గంట సేపు కూడా మౌనంగా కూర్చోకపోతే ఇంకా మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ చర్చికి పోతే కూడా సెట్ కాదు. సో ఇక్కడ సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండంలో వారు ప్రయాణమై కనానుకు వెళ్ళే సమయంలో మోయాబు రాజు ఏం చేశాడంటే, అమ్మో మీరు చూస్తే ఎలా ఉన్నారంటే ఆ ఒక మాట వాడబడ్డది. ఏంటంటే నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నాను. చూడండి 22వ అధ్యాయంలో ఆ మాట చాలా చక్కగా ఉంటుంది.
22వ అధ్యాయంలో ఆ రాయబడినటువంటి మాట ఒక అద్భుతమైనటువంటి మాట. 22వ అధ్యాయము 11వ వచనం. దాన్ని నేను ఇప్పుడు కన్వర్ట్ చేస్తాను. ప్రపంచ వ్యాప్తంగా యూదులు, ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు భూలోకాన్ని తలక్రిందులు చేయడం మాత్రమే కాదు, భూతలమును కప్పి ఉన్నారు అనే మాట 11వ వచనం మనం అందరం కలిసి చదువుదాం. చింతగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చారు. వారు భూతలమును ఏం చేస్తున్నారట? వాళ్ళని చూసి మోయాబు రాజు భయమేసింది. ఈరోజు క్రైస్తవులను చూసి అందరికీ భయం. అమ్మో, వద్దు వద్దు వద్దు, మీ మాట లోపలికి మెల్లగా గొంతులో నుంచి కడుపులో నుంచి నరాలు, ఎముకలు, మూలికలు, కండరంతా చీల్చేస్తే వద్దు. మోయాబు రాజుకు భయం పుట్టుకొని ఏం చేశాడు? బిలామును పిలిచాడు. దేని వరకు? శపించడానికి. చూడండి, దేవుడు జోక్యం చేసుకోకపోతే దేవుని బిడ్డల జీవితాలంతా కూడా భగ్నమైపోతాయి. 12వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు చూడండి అక్కడ ఒకసారి. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు. బిగ్గరగా ఈ మాట చెప్పండి. వారు, ఆంగ్లంలో రాయబడ్డది ఫర్ దే ఆర్ బ్లెస్డ్ అనే మాట రాయబడ్డది. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తాం. ఇది బిలాము ప్రతిసారి శపించాలని చూస్తే ఏం జరుగుతుంది? అక్కడ ఆశీర్వాదాన్ని వస్తుంది. ఇట్లయితే కాదని ఒక పన్నాగం పన్నాడు. మనిషి పడిపోయేది ఎక్కడంటే డబ్బు దగ్గర, స్త్రీ లేక మద్యము. ఈ మూడింటిలో ఖచ్చితంగా ఎక్కడ ఒక చోట స్త్రీ పురుషుడికి, పురుషుడు స్త్రీకి అట్రాక్ట్ కావడము. ఏం చేశాడు? బిలాము ఒక బాణం వదిలాడు. ఏంటి ఆ బాణము? స్త్రీ. చూడండి 25వ అధ్యాయం 25వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాళ్లతో ఏం చేశారు? వాళ్ళు ప్రేరేపించాడు. సెడ్యూస్ అంటారు ఆంగ్లంలో. స్త్రీ అసభ్యకరమైనటువంటి వస్త్రాలు వేస్తే పురుషుడు ఆకర్షించబడతాడు. బట్ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దావీదు ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడో అంత అధమ పాతాళానికి పడిపోయాడు. కానీ మళ్ళా దేవుడు లేచాడు. అదే దావీదు రాస్తాడు, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు కనుక అతను క్రింద పడడం లేవలేక ఉన్నాడు అనే మాట రాయబడ్డాడు. దావీదు లేచాడు కానీ మనం లేవడం కష్టం. వాళ్ళని శపించడానికి స్త్రీలను వాడుకుంటున్నాడు. భయంకరమైనటువంటి పాపంలో కూరుకొని పోయారు వారు. 2వ వచనం చూడండి. ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు. దేవుడు నిర్గమకాండము 20వ అధ్యాయంలో నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఎలాంటి రూపము చేసుకోకూడదు, ఈవెన్ ఇతర దేవతల పేర్లు కూడా ఉచ్చరింపకూడదు, అవి నీ నోట రాతగదు అని దేవుడు చెప్తున్నాడు. ఒకసారి చూడండి, నిర్గమకాండం 23వ అధ్యాయం మనం చూసాం. అక్కడ ఏమని రాయబడిందో 23వ అధ్యాయము 13వ వచనం. నేను మీతో చెప్పిన వాటిని అన్నిటినీ జాగ్రత్తగా గైకొనవలెను, వేరొక దేవుని పేరు ఉచ్చరింపకూడదు, అది నీ నోట నుండి. ఇక్కడ భయంకరమైనటువంటి పాపంలో వారు పడిపోయారు. అయితే ఒక వ్యక్తి లేచాడు పాప పరిహారం నిమిత్తమై. తెగులు వచ్చినప్పుడు తప్పుడు ఎంతమంది చనిపోయారు తెలుసా? ఆల్మోస్ట్ గ్రంథంలో రాయబడినది ఆ తెగులు ద్వారా 24,000 మంది చనిపోయారు. గ్రంథంలో రాయబడినది. అయితే చూడండి 25వ అధ్యాయము 9వ వచనం చూడండి.
ఎంతమంది అంట? 24,000 మంది ఆ తెగులు చేత పాపము చేసినటువంటి వారిని ఎవరు? ఎలియాజరు కుమారుడు ఫీనెహాసు ఏం చేశాడట? 9వ వచనంలో చూడండి, 8వ వచనంలో చూడండి. సమాజం నుండి లేచి ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోఉన్నట్లు పొడిచిన అప్పుడు ఇశ్రాయేలులో తెగులు. ఆ స్త్రీ పురుషుల పేర్లు ఏంటో తెలుసా ఎవరికైనా? అక్కడ రాయబడ్డది. ఆమె పేరు కొజ్బీ అంట. ఆమె మిద్యానీయురాలట. ఎవరట? రాయబడ్డది. నేను ఆశ్చర్యపోయాను. ఏంటంటే మోయాబు స్త్రీలు అక్కడ ఉన్నారు, బట్ ఈ మిద్యాను స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ కింద రాయబడి చూడండి. మీకు 25వ అధ్యాయంలో మీకు అక్కడ రాయబడి చూడండి. చంపబడిన స్త్రీ పేరు కొజ్బీ. ఆమె సూరు కుమార్తె. అతడు మిద్యానీయులలో ఒక గోత్రమునకును తన పితరుల కుటుంబమునకును ప్రధాని. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి లేఖన బాగా చాలా అవసరం. దేవుడు అన్నాడు, మిద్యానీయులలో ఒక్కరిని కూడా బతకడానికి వీల్లేదు. వెళ్ళండి. 5 మంది రాజులను చంపేశారు, పురుషులందరినీ కూడా చంపేశారు, స్త్రీలను కూడా చేపట్టుకొని తీసుకొని వచ్చారు. బంగారము, వెండి, ఇత్తడి, తగరము, సీసము అన్ని తీసుకొని వచ్చారు. అది ఇక్కడ సందర్భం. అది 30వ అధ్యాయం ఆరంభంలో ఆ 5 మంది రాజులను కూడా ఎప్పుడు కూడా 7 జాతుల ప్రజలతో నిరంతరము దేవుని ప్రజలకు యుద్ధం జరుగుతున్నది. నిర్గమకాండం 17వ అధ్యాయంలో కూడా అమాలేకీయులతో నిరంతరము యుద్ధము తరతరాలట. అలాంటిది ఈ మిద్యానీయులు ఏం చేశారట? మనం కూడా అన్ని జనుల మధ్యలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి మాటలు మనం వినడానికి వీల్లేదు. వారు మనను దేవుడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనము 30వ అధ్యాయము చూసాం. మనకున్న సమయాన్ని బట్టి 30వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యాజకులకు ఎలియాజరు యుద్ధములకు పోయిన సైనికులతో యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధి ఏదనగా, మీరు బంగారును, వెండిని, ఇత్తడిని, ఇనుమును, తగరమును, సీసమును అనగా అగ్ని చేత చెడని సమస్త వస్తువులను మాత్రము అగ్నిలో వేసి. ఫైర్ ప్యూరిఫైస్. మనందరికీ తెలుసు, మన చేతిలో ఏదైనా బంగారాన్ని తీసుకెళ్తే ఆ కంసాలి వాడు గోల్డ్ స్మిత్ ఏం చేశాడు? మొట్టమొదటిగా ఇది బంగారమా కాదా ఏం చేశాడు? పరీక్షిస్తాడు. నీ పాత బంగారం తీసుకుపోయి ఆ మెషిన్లో వేస్తే ఒరిజినల్ బంగారం అయితే బంగారం లాగా, లేకపోతే నల్లగా మాడి మసిలా కనిపిస్తుంది. ఇరువైంది. ఇక్కడ అర్థం ఏంటంటే ఇది అన్యజనుల సంబంధమైనటువంటి సొత్తు. ఇది దాన్ని మనం వాడుకునేటప్పుడు దాన్ని ఖచ్చితంగా అగ్నిలో వేయాలి, ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫికేషన్, రిఫైనింగ్. మనం కూడా బజార్ నుంచి సపోజ్ చెప్తున్నా బియ్యం తీసుకొని వస్తాం. అప్పుడు మనం ఆహారం సిద్ధపరుస్తాము. అన్నం తినే ముందు ఏం చేస్తాం? మనం ప్రార్థన చేసుకొని తింటాం. అలాగే అపవిత్రమైనటువంటి అన్యజనుల సంబంధమైనటువంటి బంగారము, వెండి, సీసము, ఇత్తడి దేనికి సూచన అంటే అవన్నీ కూడా మళ్ళీ ప్యూరిఫై కావాలంటే ఖచ్చితంగా దాన్ని అగ్నిలో వేయాలి. అగ్ని దేనికి సూచన అంటే అగ్ని శ్రమకు సూచన, అగ్ని శోధనకు సూచన, అగ్ని పరీక్షకు సూచన. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు, యోబును దేవుడు పరీక్షించాడు, ఇశ్రాయేలుని పరీక్షించాడు. గ్రంథంలో రాయబడ్డది. పరీక్షించిన తర్వాత యోబు చెప్పే మాట ఎవరైనా చెప్పగలరా? నోట్లో ఉండాలి దైవవాక్యం.
ఆ మాట కాదు. ఆయన నన్ను శోధించిన పిమ్మట నేను ఇప్పుడు వస్తుంది. నేనేంటి అదే మనకు ఎవరైనా ఇంజెక్ట్ చేస్తే వస్తుంది. అలాగే మనకు అనేకమైనటువంటి శోధనలు వస్తాయి. ఇశ్రాయేలులో కూడా అలాంటి శోధనలు వచ్చాయి. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుడు భయంకరమైనటువంటి పుటము, వెండిని పుటం వేసినట్టు చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 45:10 చూడండి. యెషయా గ్రంథం 45:10 వేగంగా తీయాలి, నాకు సమయం లేదు. నేను నిన్ను పుటము వేసింది వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిమిలో నిన్ను. చాలా మంది రకరకాల పరీక్షలకు గురి అవుతుంటారు, శోధనలకు గురవుతుంటారు, శ్రమలకు గురి అవుతుంటారు, ఇబ్బందులకు గురి అవుతుంటారు. అవన్నీ తాత్కాలికమే. మన విశ్వాసానికి కలిగే పరీక్ష ఓర్పును పుట్టించడానికి ఎరిగి అని పౌలు తెలియజేస్తాడు. ఈ ప్యూరిఫికేషన్ దేని వరకు అని అంటే పవిత్రపరచడానికి. మరలా ఆ వస్తువులన్నీ కూడా శుద్ధి కావాలి. ఆ శుద్ధి అయిన తర్వాత కూడా వాటిని మరలా పరిశుద్ధ జలముతో పవిత్రపరచాలి. దేవుడు మనను అనేకమైనటువంటి శ్రమల కూడా తీసుకొని వెళ్తారు. ఉదాహరణకు ఒక బ్రిడ్జి కట్టినప్పుడు ఆ బ్రిడ్జి గట్టిగా ఉందా లేదా దాని మీద నుంచి పెద్ద లారీని పంపిస్తారు. రైల్వే ట్రాక్ వేసిన తర్వాత పెద్ద లోడ్తో ఉన్నటువంటి రైలు దానిపైన నడిపిస్తారు. కారణం ఏంటంటే వేగంగా వెళ్ళే రైలు దానిపై నుంచి ఉండాలి, స్థిరంగా ఉండాలి, భద్రంగా ఉండాలి. అలాగే క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా చూడండి, పేతురు ఇలా అంటున్నాడు. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయంలో విశ్వాసాన్ని కలిగే పరీక్ష గురించి మాట్లాడుతున్నాడు. చూడండి మాట. పేతురు రాసిన 1 పత్రిక 1 అధ్యాయంలో ఇలా రాయబడి చూడండి. 6వ వచనంలో ఇలా రాయబడింది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షను నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు. ఒక ఆటగాడు ఎన్నో శ్రమలకు ఓడ్చి ఆ పందెములు, ఆ పోటీలో గెలిచినప్పుడు మాత్రమే అతన్ని అభినందిస్తారు. కానీ ఓర్గా అలా పోయి ఇలా వస్తే ఎవరు అభినందించారు. అలాగే మన ప్రభువు కూడా ఈ లోకంలో రకరకాల శ్రమలు, భక్తుడు పౌలు అంటాడు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయడానికి ఎరిగి శ్రమల యందును. మనం ఈ లోకాన్ని మనం చూస్తాము. ఎవరికైనా అనారోగ్యం కలిగిందా, దీర్ఘకాల వ్యాధి ఉన్నదా, ఆర్థిక సమస్య ఉన్నదా, అవమానం ఉంటున్నదా, వారు ఈ లోక యాత్ర ముగించుకొని వెళ్ళిపోతారు. కానీ భక్తులు పేతురు మనం జ్ఞాపకం చేసేది ఏంటి? ఈ శోధనలకు నిలిచినప్పుడు మీకు ఘనత, మీకు మెప్పు. యేసు వారు కూడా మనందరికంటే ముందుగా ఆయన తన ఎదుట ఉంచబడ్డ ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని కుడిపార్శ్వన ఆ అగ్ని దానికి సూచనగా ఉంటున్నది. ఆయన వచ్చినప్పుడు మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ రాయబడినటువంటి మాట, మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో ఆయన చాకలి వారి సబ్బు వంటి వాడాడు, ఉతికేస్తాడు. 3వ అధ్యాయం చూడండి ఒకసారి. అక్కడ 3వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది, ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు. ఆయన ఎలాంటి వాడట? కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వారి ఉతికేస్తాడు. కలర్ గిల్లర్ ఏమంటే పోవాలి అంతే. ఇంకా కింది భాగంలో చూడండి, అక్కడ
వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. చాలు. ఆ కింది భాగంలో కూడా వెండి బంగారమును నిర్మలం చేయగలిగితే వారిని నిర్మలం చేయ. బైబిల్లో మరొక మాట కూడా రాయబడ్డది, మడ్డి మస్టర్డ్. దేవుడు వచ్చినప్పుడు తూకం వేసినప్పుడు నీవు చెత్తన గట్టి గింజన దుస్తులు అలా ఉండగా గాలి చెదరగొట్టు. దేవుడు అన్నాడు, గింజలు కొట్టులో చేర్చండి, పొట్టు తీసుకుపోయి అగ్నిలో వేయండి. మనం ఎక్కడ ఉంటామో మనమే టెస్ట్ చేసుకోవాలి. ఈ రోజు అందరి మెప్పు, అందరి ఘనత, అందరి గౌరవం అని పొందుకోవచ్చు. ప్రభు అంటున్నాడు, మనుషులందరూ మీకు మెచ్చుకున్నప్పుడు మీకు శ్రమ అంటున్నాడు. మొట్టమొదటిది మనం ఇంకా చాలా ఉన్నది కానీ మనకు సమయం లేదు. మొట్టమొదటిది మనం ఏం చూసాము? అగ్నిని చూసాము. రెండవదిగా నీటిని మనం చూసాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయము మనకున్న సమయాన్ని బట్టి త్వరగా ముగించుకుందాం. 22వ వచనము రెండవ భాగంలో అక్కడ ఏమో రాయబడిందంటే, అయితే పాప పరిహార జలము చేతను వాటిని పవిత్రపరచమని అగ్నిలో వేసిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేయాలట? జలము చేత పవిత్రపరచాలి. చూడండి, అగ్ని చేత చెడు లాంటి ప్రతి వస్తువును నీటిలో వేసి, అవి ఒకవేళ వస్త్రాలు కావచ్చు, ఇక రకరకాల ఉపకరణములు కావచ్చు. అగ్ని చేత శుద్ధి చేయబట్టి ఒక వస్తువు అయితే, ఆ అగ్ని చేత అంటే కాలిపోతాయి కాబట్టి కాలిపోకుండా ఉండే వస్తువులను నీటి చేత శుద్ధి చేయాలి. పై భాగంలో చెప్తారు చూడండి, అక్కడ ఆ పై భాగంలో చెప్తారు చూడండి, తర్వాత చెప్తారు చూడండి 24వ వచనంలో, 7వ దినమున మీరు మీ బట్టలు ఉతుక్కొని పవిత్రమైన తర్వాత పాడెంలోనికి. ఎందుకంటే ఇక్కడ నేను చెప్తాను, అక్కడ విద్యార్థులందరినీ కూడా ఏం చేశారని చెప్పారు, మనం చంపేశారు. రక్తం ఏర్లై కారింది. చివరికి ఇక్కడ బిలాము ఏం చేశాడు? పాపము చేయడానికి కారణం కదా, బిలాము కూడా ఖతం చేసేసాడు. దేవుని ప్రజలు తప్పుదోవల వెళ్తుంటే దేవుడు చూసి ఊరుకోడు. ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఈ బిలాము అలా చేసినందుకు చూడండి 31వ అధ్యాయంలో 8వ వచనంలో చూడండి, చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన యవీని, రేకెమును, షూరును, హూరును, రేబను చంపి బేరు కుమారుడైన బిలామును పాపం చచ్చిపోయాడు. ప్రభునందునికి ప్రియులారా, దేవుని ప్రణాళికలో ఒక భాగంగా మొట్టమొదటి అగ్ని చూశాము, రెండవది నీటిని చూస్తున్నాం. నీరు దేనికి పోల్చబడ్డదంటే వాక్యానికి పోల్చబడ్డది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 మరియు 26 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. లెటర్ ఆఫ్ పాల్ టు ది ఎఫెసియన్స్ చాప్టర్ 5 వర్సెస్ 25 and 26. పురుషులారా, మీరు మీ భార్యను అటువలే క్రీస్తు కూడా సంఘమును ఏం చేశాడుగా, అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని ఏం చేశాడట? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను ఆ నీరు దేవుని వాక్యానికి సూచనగా ఉన్నది. దేవుని యొక్క మాట అగ్నికి సూచనగా ఉన్నది. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు. మన జీవితాల్లో అనుదినము ఒక చిన్న వాక్యం చదివి ఈ పాప లోకంలో చాలామంది
బైబిల్ తెలుసుకోకుండా ఏమంటారంటే సెల్ ఫోన్లో బైబిల్ చూస్తున్నామని చెప్తారు. 99% అందులో లోకం ఉంటుంది, 1% బైబిల్ యాప్ అంతే. ప్రభువు ఎప్పటికి కూడా దేవుని వాక్యంలో రాయబడది. నువ్వు లోకానుసారంగా ఉంటే ఒకానొక దినం ఆయన చంపుతో నేను ఉతికేస్తాడు. బైబిల్ గ్రంథంలో రాయబడదు. ఆ అగ్నిలో పరీక్షించినప్పుడు మనందరికీ తెలుసు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే ఆ ముగ్గురు కూడా వారు ఒకే మాట అన్నారు. ఓ రాజా నెబుకద్నెజర్, మా దేవునికి తప్ప మేము ఎవరికి కూడా మొక్కము. ఒకవేళ నీవు అగ్నిగుండంలో అయినా పడి ఎక్కడైనా పడి, ఆ అగ్నిగుండాన్ని ఏం చేశారట? 7 అంతలు ఎక్కువగా వేడి చేశారట. మన విశ్వాసం ఎలా ఉండాలి? ఈ పాప లోకంలో ఇల్లంతా మొత్తం లోకంతో నిండిపోయి ఉన్నది. లోకంలో ఉన్నవాటిని ప్రేమింపకూడంటే వాటినే ప్రేమిస్తున్నారు. లోకమును దాని ఆశయం గతించిపో, దేవుని చిత్తమును జరిగించి వాడు నిరంతరం నిలుచు. ఇప్పుడు వాక్యం తక్కువైపోయింది, లోకం ఎక్కువైపోయింది. ఆదివారం రావడం ప్రభా స్తోత్రం అయినా సోమవారం నుండి శనివారం వరకు లోకం అగ్ని చేత అక్కడ వారందరూ కూడా యుద్ధము చేసి అనేక మందిని చంపివేశారు. మీరు శుద్ధులు కావాలి. గాడ్ వాంట్స్ ప్యూరిఫికేషన్, రిఫైనింగ్. దాని ద్వారా పాప క్షమాపణ కలుగుతూ ఉన్నది. అలా చెప్పినప్పుడు క్షమాపణ, ఫర్గివ్నెస్, ఒబీడియన్స్. దేవుని మాటకు విధేయత చూపిస్తున్నారా లేదా? ఇశ్రాయేలీయులకు ఏం చెప్పాడు? యెరికో చుట్టూ 7 దినాలు తిరగమని చెప్పాడు. వారు విధేయత చూపించారు. అంతే, దేవుడే వారి పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు. వారు కాదు యుద్ధం చేసి, వారు కేవలం బోరలు ఊదినప్పుడు మాత్రమే ఆ యెరికో గోడలు. సో మన ప్రభు మన పక్షంగా ఉన్నాడు. మన పక్షంగా ఉండి అన్ని కార్యాలు సఫలం చేస్తూ ఉన్నాడు. కానీ పరీక్ష అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే, పరీక్ష రాయడానికి జ్ఞానం లేక సంవత్సరం అంతా తిరిగి లాస్ట్కు పరీక్ష హాల్లో కూర్చొని ఎవరైనా సహాయం చేయకపోరా? పాపం ఇంతకుముందు నేను దేవకుండా ఉన్నప్పుడు ఒక అబ్బాయి వాక్యం చెబుతూ లోక సంబంధమైన ఉదాహరణ చెప్తున్నాడు. 128వ కీర్తనలో కొండల తట్టు నా కళ్ళెత్తుచున్నాడు, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చునని ఆ మాట తీసుకొని పరీక్ష హాల్లో కూర్చున్న అబ్బాయి భగవాని వైపు చూస్తాడట. ఈ ఉదయకాలం ఈ అగ్ని, ఈ నీరు రెండు కూడా ప్రభు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు దేవుని మాట నోట ఉండాలండి. చూడండి, యోహాను సువార్త 15, పవిత్రులై ఉన్నారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. చూడండి, అక్కడ ఏమని రాయబడింది? 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు దైవ వాక్యం, దానికి మనం లోబడినప్పుడు అనేకమైనటువంటి పరీక్షలు కూడా క్రైస్తవ విశ్వాస జీవితంలో చిన్న వాటికే. తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, ఏమంటారంటే ముంత నీళ్ళు. మరి మీకు జ్ఞాపకం ఉందో లేదా? ముంత అంటే ఒక చిన్న పాత్ర, మట్టి పాత్ర. ముంత నీళ్ళకి ఇలా ఉంటే పొంత నీళ్ళు అనగా పురాతన దినాల్లో కట్టెల పొయ్యి పెట్టి ఆ పొయ్యికి అటాచ్డ్గా ఒక కుండ ఉంచేవారు. అప్పుడు అన్నమవుతుంది, నీళ్ళు 2 బండ్లు అవుతాయి ఆ వేడికి. ఎందుకంటే చాలా వంటలు చేస్తారు. ఇప్పటి వంటలు కాదు, అప్పుడు వంటలు గంటలు చేయాలి. మరి చిన్న వాటికి మనం తట్టుకోకపోతే ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట ఎవరు నిలవగలరు? చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. తడవచ్చని మనం ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవా, ఇదే కాలము ఇశ్రాయేలీయులతో సంఖ్యాకాండం 31, 21 నుంచి 23 వచనాలు ఆ వస్తువులన్నీ
కూడా అగ్ని చేత నీటి చేత శుద్ధి చేసి పవిత్ర పరచాలి అని సెలవిచ్చారు ప్రభా. నీకు వందనాలు. ఈ ఉదయకాలం మా జీవితాల్లో వాక్యము చేత, వాక్యము అగ్ని వంటిది, నీటి వంటిది, మమ్మల్ని ఉదక స్నానం చేయిస్తున్నారు ప్రభా. నీకు వందనాలు. మీలో నాయన నీ వాక్యాన్ని మేము తీసుకొని నీకు ఆయాసకరమైనవన్నీ కూడా, లోక సంబంధమైనవన్నీ కూడా శుద్ధి చేసుకోవడం, పవిత్రపరచుకోవడం. ఎందుకంటే బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. పేతురు రాసిన 1:16. అపవిత్రత ఏదైనా తీసివేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సమయంలో